చిన్ననాటి జ్ఞాపకాలకి వెళ్ళడానికి ఇది ₹2 టికెట్. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం మన చిన్నతనంలో తిన్న స్వీట్ చేస్తున్నామండి. అదేనండి తేన్ మిఠాయి అండి. కొంతమంది తేన్ మిఠాయి అంటారు, కొంతమంది రసగుల్లా అంటారు, ఇంకొంతమంది జామున్ అంటారండి. స్కూల్ టైంలో 5 పైసలకి ఒకటి దొరికేది, ఇప్పుడు ₹2 అయిందండి. ఈ ₹2 టికెట్ తో చిన్ననాటి జ్ఞాపకాలకి నేను తీసుకెళ్తానండి. నేను చెప్పిన కొలతల్లో మీరు ట్రై చేసినట్లయితే పర్ఫెక్ట్ గా జ్యూసీగా సేమ్ మన చిన్నతనంలో తిన్నప్పుడు ఎలా అయితే ఈ తేన్ మిఠాయి టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి. దానికి నేను గ్యారంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. నేతి మిఠాయికి కావాల్సిన పదార్థాలు: మైదా, 1 స్పూను పెరుగు, కొద్దిగా సోడా, ఈస్ట్ వచ్చి 1/4 స్పూన్ తీసుకున్నానండి. ఈ స్పూన్తో 1/4 స్పూను, ఇంకా కూడా తక్కువ తీసుకోవచ్చు. చూడండి, కొద్దిగా తీసుకున్నానండి ఈస్ట్. జీరాకి చక్కెర, కొద్దిగా నెయ్యి అండి. అలాగే ఇక్కడ నేను ఫుడ్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నానండి. మీకు కావాలంటే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేసేయండి. ముందుగా మనం ఈస్ట్లో కొద్దిగా నీళ్ళు వేసి బాగా కలిపి పక్కన పెట్టేస్తామండి. ఒక 5 నిమిషాలు పెడితేనే సరిపోతుంది. దీన్ని బాగా కలపాలి. బాగా నురగ వస్తుందండి ఈస్ట్ వేసేదాని వల్ల. పిండి అనేది బాగా పులవాలి అంటే ఈస్ట్ వేసినట్లయితే ఫాస్ట్గా మనకి పిండి అనేది రెడీ అయిపోతుందండి. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేద్దామండి. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఇక్కడ నేను 1/4 కేజీ పిండి తీసుకున్నానండి. ఈ 1/4 కేజీ పిండికి మెజర్మెంట్ చెప్తున్నాను. పిండి అనేది జలిపెట్టుకునేద్దాము. చాలా బాగుంటుందండి. మనం చిన్నప్పుడు అంగిల్లో తీసుకొని తింటాము, జ్ఞాపకం ఉందో లేదో అదేలాగుంటుందండి ఇది కూడా. ఇందులోకి కొద్దిగా వంట సోడా అండి, ఎక్కువ వేయొద్దండి, కొద్దిగా వేసుకోండి. దీంతో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది వేయకపోతే కానీ మనం చిన్నప్పుడు తింటాం కదా, ఆ కలర్ అయితే రాదండి, అందుకని వేస్తున్నాను. మీరు వద్దంటే స్కిప్ చేసి ప్లెయిన్లో కూడా చేసుకోవచ్చండి, కాకపోతే కలర్ చూడడానికి బాగుంటుంది కాబట్టి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకుందామండి. దీన్ని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. కొద్దిగా నెయ్యి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఈస్ట్ వచ్చి మనము పిజ్జాకి అయితే బాగా వేడి నీళ్ళు కొంచెం పోసి బాగా పులువ పెడతామండి నురుగొచ్చేదాకా. దీనికి అలా ఉండాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం పిండి కలిపినాక బాగా నానబెడతాం కాబట్టి ఈస్ట్ ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కూడా వేసేస్తున్నాను. 10 నిమిషాలు ఉంటే చాలండి. ఈస్ట్ అనేది మనకి ఎక్కువసేపు కూడా అవసరం లేదు, ఎందుకంటే పిండిని కొంతసేపు అలానే పెడతాం కాబట్టి ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీళ్ళు కొద్దిగా పోసుకొని కలుపుకుందాము. మన చపాతీ పిండికి పూరీ పిండి కంటే మెత్తగా ఉండాలండి ఈ పిండి. పిండి అనేది మంచిగా సాఫ్ట్గా ఉండాలి, అప్పుడే మనకు బాగా వస్తాయి తేన్ మిఠాయిలు. మేమైతే రసగుల్లలు అంటామండి చిన్నప్పుడు. మీ పక్క వీటిని ఏమంటారో ఒక కామెంట్ చేయండి. మా పక్క అయితే రసగుల్లలు అంటారు, చిన్న జామున్లు అని కూడా అంటారండి. బాగా ప్రెస్ చేసి కొంతసేపు బాగా కలుపుకోవాలండి పిండి అనేది. మీకు ఈ చేతికి ఏమైనా అంటుకుంటా ఉంది అంటే నెయ్యి కొద్దిగా వేసుకోండి. ఇలా కలుపుకోవాలండి. ఇలా బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలండి. పిండి అయితే కలిపేసినామండి. మన చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం మెత్తగానే ఉందండి, ఇంకా మెత్తగా అవుతుందండి పిండి అనేది. ఇప్పుడు చూడడానికి తక్కువగా కనిపిస్తుందండి, మనకి పిండి బాగా నానే గుద్దికి ఇంకా ఎక్కువ అవుతుందండి క్వాంటిటీ అనేది. ఇప్పుడు మూత పెట్టేసి కనీసం 1 గంటనే మీరు పక్కన పెట్టేయాలండి. 1 గంట సేపు దీనికి కదపకూడదు, అలానే ఉంటే బాగా పిండి అనేది ఉబ్బుతుందండి. 1 అవర్ తర్వాత చూద్దాం. 1 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు పిండి చూస్తామండి. చూడండి, పిండి కూడా బాగా పులిసిందండి. లోపల చూడండి, ఇలా రావాలండి మనకి పిండి అనేది, అప్పుడే బాగా వస్తుంది తేన్ మిఠాయి అనేది. పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనము మెయిన్ జీరా చేసుకుందామండి. జీరా అనేది బాగా కుదిరితేనే అండి ఈ తేన్ మిఠాయి అనేది లోపల జ్యూసీగా వస్తుంది. ఈ జీరా ఎలా చేసుకోవాలి, ఎంత చక్కెర వేసుకోవాలి, దానికి ఎంత నీళ్ళు పోసుకోవాలి, ఎంతసేపు అవుతుంది పాకం వచ్చేకి అనేది పక్కా కొలతల్లో చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే జీరా రెడీ చేసుకుందాం. ఈ కప్పుతో మనం పిండి తీసుకున్నాం కదండి, ఇదే కప్పుతోనే చక్కెర కొలత పెట్టుకుంటున్నాను. ఇక్కడ 2 కప్పులు చక్కెర అండి. మనం 1 కప్పు పిండి తీసుకున్నట్లయితే 2 కప్పులు చక్కెర తీసుకోవాలండి, అప్పుడే పాకం అనేది కరెక్ట్గా ఉంటుంది. 1 2 గిన్నెలు చక్కెర పోసుకున్నామండి. ఇప్పుడు నీళ్లు 1 గిన్నె పోసుకుంటే సరిపోతుందండి. 2 గిన్నెలు చక్కెర తీసుకున్నాం కదా, 1 గిన్నె పోసుకుంటే పాకం అనేది ఫాస్ట్లో వస్తుంది. 1 గిన్నె పోసుకుందాం.
చక్కెర వేసినాం కదా, ఇప్పుడు కలుపుకోవాలి. చక్కెర కరిగేదాకా అండి. చక్కెర కరిగినాక మనకు ఒక 7 నిమిషాల్లో పాకం అనేది రెడీ అయిపోతుందండి. మన చక్కెర కరిగి నీళ్ళు వేడెక్కాలి కదా, దానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఇవంతా కరిగిపోయిందంటే ఒక 6 నిమిషాల లోపలే మనకు పాకం అనేది రెడీ అయిపోతుంది. మీరు నీళ్ళు కానీ ఇంకా ఎక్కువ పెట్టినట్లయితే 15 నిమిషాలైనా పడుతుందండి పాకం వచ్చేకి. ఇలా కలుపుతూనే ఉండాలి, మీరు అలానే వదిలేయొద్దండి. మంట అనేది నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి. చక్కెర అనేది బాగా కరిగిపోయిందండి. ఇంకా మీట మనకు పాకం వచ్చేస్తుంది. చూడండి బాగా మరుగుతూ ఉందండి. ఇంకొంతసేపు ఉంటే సరిపోతుంది. మనకి తీగ పాకం రావాలండి. చూడండి ఇలా తీగ పాకం వస్తే సరిపోతుందండి మనకి. చూసారా, ఇంకొంచెం రావాలండి. ఎక్కడ ఆపకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి ఇలా తీగ పాకం వస్తే సరిపోతుందండి మనకి. ఇలా చేసినామంటే తీగలాగా రావాలండి. ఇదండి ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఫైనల్గా ఇందులోకి ఫుడ్ కలర్ వేస్తున్నాను. అంతే అండి, జీరా రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండిని తీసుకుందామండి. పిండి బాగా పులిచిందండి. ఇలానే ఉండాలి మనకి. మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకుందాము. ఎక్కువగా మీరు ఇలా తీసేయద్దండి, ఇట్లే ప్రెస్ చేసి కలుపుకోండి. మనకి లోపల ఉండే గాలి అనేది బయటపోయిందంటే తేనె మిఠాయి అనేది ఉబ్బదండి. కొద్దిగా పొడి పిండి కింద వేసుకోండి, మనకు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకునేస్తాము. మీకు ఒకే పారి అయితే ఒకే పారి చేసుకోండి, లేదా 2 సార్లైనా చేసుకోండి. చపాతీ కోయితో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మన పొడి పిండి కొంచెం చల్లుకున్నట్లయితే ఎక్కడ అంటుకోదు. ఇలా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకునేద్దాం. ఇలానే కట్ చేసుకోండి, చేతిలో అంతా తుంచేకపోవద్దండి. అన్నీ ఇలా కట్ చేసుకునేద్దాం. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకోవాలి. మీకు చాలా చిన్నవి కావాలా, మీడియం సైజులో కావాలా, ఎలా అయినా చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. మీరు చేతిలో ఇట్లా రౌండ్ చేసేకి పోవద్దండి, ఇలానే పెట్టేయండి. రౌండ్ చేసినామంటే నూనెలో వేసినప్పుడు అది కొంచెం పగిలినట్లు అయ్యి క్రాక్ వచ్చేస్తుందండి. కాబట్టి ఇలానే ఉండాలి మనకి. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఈ మిఠాయిలు ఆస్వాదిస్తే భలే ఉంటుందండి. ముందుగా ఆయిల్ పోసి పెట్టుకునేద్దామండి. ఆయిల్ కూడా బాగా వేడెక్కాలి మనకి. నీ స్కూల్కి పోయేటప్పుడు ఒకటి వచ్చి 5 పైసలు ఉండేదండి. 50 పైసలు ఇస్తే కన్నా 10 ఇచ్చేవాళ్ళు. కానీ ఈ కాలం పిల్లలకి 5 పైసలు ఏమి అంటే తెలియదు, అలాగే 50 పైసలు ఏమి అంటే కూడా తెలియదండి. ఇదైతే ఇప్పుడు ఒకటి వచ్చి 2 రూపాయలు అండి. ఇలా ఉందనేసి మీరు కలిపేది మళ్ళీ ఇట్లా చేసేదంతా చేయొద్దండి. లోపల ఉండే గాలి పోయినట్లయితే మనకి తేనె మిఠాయి అనేది బాగా రాదండి. మా సైడ్ అయితే రసగుల్లలు అంటారండి, మీ సైడ్ ఏమంటారో ఒక చిన్న కామెంట్ చేయండి. రసగుల్లలు అలాగే జామున్ అనేదండి మేమైతే. అన్నీ ఇలానే చేసుకునేద్దాం. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు వీటిని వేసుకునేద్దాము. ప్లేట్కి అతుక్కపోయిందండి, ఇట్లా తీసి వేసుకుందాం. మీరు సైజు చూసి కూడా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మీడియంగా వేస్తున్నాను. మనం ఒకటి వేస్తామంటే ఒకటి పైకి వచ్చేస్తాం, చూసారు కదా. మీరు ఇలా కూడా కలుపుకోవచ్చండి. మొత్తం ఇలా పెట్టి తిప్పించే కన్నా ఇలా కలుపుకోవచ్చు. అప్పుడు రౌండ్కి చుట్టూరా వేగుతుందండి.
చూడండి ఎంత బాగుందో. మనం వేసినప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి, నూనెలో వేసేయాలి చూసారా, సైజు కూడా పెద్దవైనాయి. చూడండి మనం ఫస్ట్ వేసినప్పుడు బాక్స్ షేప్లో ఉన్నిందండి, ఇప్పుడు రౌండ్గా వచ్చేసింది. మీకు ఇవి వేసినాక ఒక 5 నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి, ఎక్కువసేపు కూడా వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తీసేద్దాం. ఇలా తీసిన వాటిని జీరాలో వేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత ఇట్లా కలపాలండి. మీరు లోపలికి ఇట్లా ప్రెస్ చేసినా కానీ పర్వాలేదండి, జీరా అనేది బాగా పీల్చుకుంటుంది. ఎక్కువ బల్క్లో చేసే వాళ్ళైతే పైన వెయిట్ పెడతారండి లోపలికి ఇట్లా అదిమేకి. జీరా వేడిగా ఉన్నా కానీ పర్వాలేదు. చూడండి మనకు జీరా అనేది పీల్చుకుంటుందండి వేడిగా వేసినట్లయితే. ఇంకా కొన్ని కాల్చుకొని వేసేద్దాం. మీరు కట్ చేసేటప్పుడు ఎక్కడ ఇట్లా ప్రెస్ చేయొద్దండి, చెప్పాను కదండి. అలా చేసినట్లయితే మనకి లోపల ఉండే గాలంతా బయట పోయేసి జీరా అనేది లోపలికి పోదండి. మీరు ఇట్లా రౌండ్గా చేయొద్దండి, మీరు కట్ చేసినప్పుడే సరిపోతుంది. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే చేయండి. మనకు చూసేదానికేమో ఇప్పుడు షేప్ అనేది కరెక్ట్గా లేదండి, నూనెలో వేసినామంటే షేప్ అనేది బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని కూడా వేసేద్దాం. ఎక్కడైనా ఒకదానికి ఒకటి అంటుకుని ఉంటే కూడా ఇలా తీసేయండి, ఎక్కువ అంటుకోదు. చూసారా ఫాస్ట్గా వేగిపోతుందండి ఇది వేగేది కూడా. ఇప్పుడు తీసేద్దాం. జీరాలకు వేసేస్తున్నాను. ఇలా తీసాను, అలా వేసేయండి సరిపోతుంది. ముందుగా మనం వేసాం కదండి, అది ఇంకొకసారి వేసినవి ఈ రెండు బాగా పీల్చుకున్నాక తీసేసి మళ్ళీ కాల్చింది ఇందులోనే వేసుకునేద్దాం. ఇలా నొక్కి పెట్టుకున్నట్లయితే మనకు జీరా బాగా పీల్చుకుంటుంది. ఇలానే కొంతసేపు వదిలేద్దాం. ఇప్పుడు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. మనకు అది జీరా నాన్తోనే తీసేసి కాల్చి అందులో వేసుకునేయచ్చు. మిగిలిన పిండిని కూడా ఇలా కట్ చేసుకుందాము. మీరు ఎక్కువగా కూడా కట్ చేసి పక్కన పెట్టేద్దండి, ఎంతకాలం అంత చూసి కట్ చేసుకోండి. అలా పెట్టినానండి నేను కూడా ఒకదానికొకటి అంటుకునేసింది. ఇలా కట్ చేసి ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటే అంటుకునేస్తుందండి. కాబట్టి మీకు ఎంత కావాలో అంతంతే కట్ చేసుకోండి. ఇలా కావాలంటే ఇట్లే పక్కన కావాలంటే పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. చాలా ఈజీ అండి, ఇంకొకరి హెల్ప్ కూడా అవసరం లేదు, ఒకరే అయినా చేసేయచ్చు. చూడండి బాగా ఊరినాయండి. ఇప్పుడు తీసేద్దాము. చూసారా మనకి ఊరిందా లేదా తెలవడానికి కూడా ఇలా గరిటెలో తీసుకుంటే బరువు అవుతాయండి. అప్పుడు బాగా జీరా అంతా లాక్కున్నట్లు లోపల జ్యూసీగా భలే ఉంటుందండి ఇదైతే. మీరు ఇలా చేసి పెట్టుకున్నట్లయితే 4-5 రోజులు కూడా ఉంటుందండి. నూనె బాగా కాగిందండి, ఇప్పుడు వేసుకునేద్దాము. మీరు ఇలా వేసేసి ఇంకొన్ని కట్ చేసుకునే లోపల వేగిపోతుందండి. చూడండి ఫాస్ట్గా వేగిపోతుంది. మీకు కట్ చేసేంత టైం కూడా ఉండదండి, అంత బిన్నే వేగిపోతుంది. వేగిపోయినాయండి, ఇప్పుడు తీసేద్దాము. ఇప్పుడైతే లేస్గా ఉందండి, అదే జీరాలో నా బరువు డబుల్ అవుతుందండి. అంతే అండి, అన్నీ కాల్చేసాము, జీరాలో వేసాము. ఇది కొంచెంసేపు నాననించి తీసేసినామంటే సరిపోతుందండి.
దీని మీద ఏదైనా మీరు బరువు లాగా పెట్టినట్లయితే క్యారియర్ ఏదైనా పెట్టేసి దాని లోపల వెయిట్ పెట్టినట్లయితే ఇంకా ఫాస్ట్లో నానుతుందండి. అంతే అండి, మనం ఫస్ట్లోనే చేసేసాం కదా తేనె మిఠాయి. ఇది బాగా జీరాలో ఊరిందండి. చూడండి జీరా అనేది కూడా ఎంత ఊరిందో చూసారా. ఇలా ఊరాలండి మనకి, అప్పుడే జ్యూసీగా ఉంటుంది. పైన వచ్చి కొంచెం క్రిస్పీగా ఉన్నట్లుగా చాలా బాగుంటుందండి. చూడండి లోపల కూడా బాగా జీరా అనేది ఊరిందండి. ఇలా ఉంటేనే తినడానికి టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకి స్నాక్స్గా కూడా మీరు ఇవ్వచ్చండి ఇలా చేసుకొని. అంతెందుకండి, ఇది తిన్నామంటే మనమే చిన్న పిల్లలు అయిపోతామండి. అంటే చిన్ననాటి జ్ఞాపకాలకి వెళ్ళిపోతామండి. అంత బాగుంటుందండి ఇదైతే. నాకైతే ఇది చేసినంతసేపు నా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చాయండి. అవన్నీ మీతో చెప్పుకోవాలనిపించింది. కాకపోతే వీడియో అనేది లెంత్ అయిపోతుందని నేనేమీ చెప్పలేదండి. ఇప్పుడు తేనె మిఠాయి టేస్ట్ చూద్దామండి. చాలా బాగుందండి. తింటా అంటే జ్యూసీగా లోపల వస్తా అంటే తీయగా ఉందండి, అమృతం లాగా ఉందండి. ఒక తేనె మిఠాయి ఇలా నోట్లో వేసుకుంటే చాలండి మన చిన్ననాటి జ్ఞాపకాలంతా గిర్రెని తిరుగుతాయండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులో రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.